తక్కువ అర్హతతో మనకి ఎస్ఎస్బి సంస్థ నుంచి కానిస్టేబుల్ అండ్ అలాగే హెడ్ కానిస్టేబుల్ గా ఒక మంచి నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. ఇలాంటి ఒక నోటిఫికేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు. కానిస్టేబుల్ అండ్ అలాగే హెడ్ కానిస్టేబుల్ గా మనకి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా ఈ రోజు మన వీడియోలో అయితే చూసేద్దాం. ఎలా అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్, అప్లికేషన్ ప్రాసెస్ తో సహా ఈ రోజు మన వీడియోలో క్లియర్ గా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా అయితే చూపిస్తాను చూడండి. ముందుగా ఇది ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇందులో మొత్తం కూడా మనకి 1000+ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. అందులో మనకి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ఇలా వివిధ రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అవి ఇక్కడ పోస్టుల వైజ్ మనకి క్లియర్గా ఇక్కడ అయితే మెన్షన్ చేశారు చూడండి. అండ్ అలాగే ఇవి వచ్చేసరికి ఏఎస్ఐ మరియు ఎస్ఐ పోస్టులకు సంబంధించిన మొత్తం కూడా 194 ఖాళీల కోసం ఎస్ఎస్బి నోటిఫికేషన్ 2026 అధికారిక 2026 మార్చ్ 21న విడుదల చేయబడింది అనమాట. అంటే మొన్ననే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది మార్చ్ 21న. అభ్యర్థులు 2026 మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 20 వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. requirement.ssb.government.in ఇది క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే అప్లై చేసుకోవడానికి ఈ లింక్ ద్వారా, ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చూద్దామండి. వీడియో చివరి వరకు చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ నెక్స్ట్ చూడండి, తాజా నోటిఫికేషన్ ప్రకారం హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 233, కానిస్టేబుల్, హెడ్స్మ్యాన్ అండ్ డ్రైవర్ పోస్టులకు 827 ఇలా మనకి పోస్ట్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారు. హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు 233 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కానిస్టేబుల్, ట్రేడ్స్మెన్ కి అండ్ అలాగే డ్రైవర్ పోస్టులకు 827, సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు వచ్చేసరికి 51 మరియు ఏఎస్ఐ పోస్టులు 7 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇలా టోటల్ మనకి 1195 అలా వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. ఈ పోస్టులు అన్నిటికీ కూడా మనకి 10వ తరగతి నుంచి ఎనీ డిగ్రీ అర్హతతో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఛాన్స్ ఉంది. అండ్ సంస్థ గురించి అండ్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ కూడా క్లియర్గా చూద్దాం. అంటే ఏ పోస్ట్కి ఎంత ఎలిజిబిలిటీ ఉండాలి, ఏజ్ లిమిట్, సాలరీ డీటెయిల్స్ ఇవి కూడా క్లియర్గా చూద్దాం. ఇది వచ్చేసరికి ఎస్ఎస్బి సంస్థ అని తెలిసిందే. పోస్టులు వచ్చేసరికి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు అనమాట. ఇలా మొత్తం 1194 పోస్టులు అయితే ఉన్నాయి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ కూడా మనకి పోస్ట్ వైజ్ అయితే సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అండ్ పోస్ట్ వైజ్ సాలరీ డీటెయిల్స్ ఉంటుంది. ఈ టేబుల్ ప్రకారం ఓవరాల్ గా సాలరీ డీటెయిల్స్, సెలక్షన్ ప్రాసెస్ అయితే చెప్తున్నారు. మనకి పోస్ట్ వైజ్ అన్ని కూడా క్లియర్ గా చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ఎస్బి నోటిఫికేషన్ 2026 16th మార్చ్ 2026 మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ లో ఇది వచ్చింది అనమాట. ఇప్పుడు పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ 21st అయితే విడుదల చేశారు. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ మరియు ఏఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి పరీక్ష ప్రక్రియ సంబంధించిన ముఖ్యమైన తేదీలు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట. మనం అప్లై చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఇస్తున్నారు ఏంటన్నది చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 20 ఏప్రిల్ వరకు టైం ఉంది అంతే. ఇక్కడ మనకి 2 వెబ్సైట్ లింక్స్ అయితే ఇచ్చారు. 2 వెబ్సైట్ లింక్స్ లో అందుబాటులో ఉంటుంది అనమాట. ఆన్లైన్ లో దరఖాస్తు ఫామ్ పూరించడానికి చివరి తేదీ 20 ఏప్రిల్ 2026. అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషంలో 20 మిస్టేక్స్ లేకుండా లాస్ట్ డేట్ లోపే ముందుగానే తమ యొక్క ఆన్లైన్ దరఖాస్తు ఫామ్ ని సమర్పించి ఫామ్ ఫీజును చెల్లించాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీజు కూడా ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా నేరుగా రిజిస్టర్ చేసుకుని తమ దరఖాస్తు ఫామ్ ను సమర్పించవచ్చు. ఇంకా పోస్ట్ వారీగా క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దామండి. కానిస్టేబుల్ కి వచ్చేసరికి మొత్తం వేకెన్సీస్ 827 కదా. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కి వచ్చేసరికి 233 అండ్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కి 76, సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఎస్ఐకి వచ్చేసరికి 51 పోస్టులు, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కి వచ్చేసరికి 7. ఇలా టోటల్ వచ్చేసరికి 1194 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీ ప్రకారం ఇక్కడ చెక్ చేసుకోవాలండి.
తాజా ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ 2026లో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ మరియు హెడ్ కానిస్టేబుల్, మెడికల్ కేడర్ వంటి ప్రతి పోస్టుకు సంబంధించిన కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు అయితే ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. పోస్ట్ నేము, అలాగే ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, అలాగే ఆ పోస్టుకి సంబంధించిన మొత్తం వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో క్లియర్ గా అయితే చూడొచ్చు. కానిస్టేబుల్కి వచ్చేసరికి యూఆర్కి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఇక్కడ మనకి 5 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయి కదా. ఆ 5 టైప్ ఆఫ్ కేటగిరీస్కి ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో కూడా క్లియర్గా ఇచ్చారనమాట. యూఆర్కి వచ్చేసరికి 21. యూఆర్ అంటే మనకి ఓసీ ఇలా వస్తుంది అనమాట, 21. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఓబీసీ వాళ్ళకి 2, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 6, 4 అలా టోటల్ 34 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ చూడండి కానిస్టేబుల్, డ్రైవర్ ఫీమేల్స్ మాత్రమే అనమాట. యూఆర్ కేటగిరీగా వచ్చేసరికి 244, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 45, ఓబీసీ వాళ్ళకి 145, ఎస్సీ వాళ్ళకి 81, ఎస్టీ వాళ్ళకి 38 అలా టోటల్ వేకెన్సీస్ 553. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్ చూడండి 18, 3, 7, 9, 4 అలా టోటల్ 41. అండ్ నెక్స్ట్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఇక్కడ కానిస్టేబుల్ అంటే ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూడండి. నీటి వాహకుడు, తోటమాలి, టైలర్ ఇలా మనకి పోస్ట్ వైజ్ కేటగిరీ ప్రకారం మనకి వేకెన్సీస్ అయితే చూపించారనమాట. అలా కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసరికి టోటల్ వేకెన్సీస్ 827. కేటగిరీ వైజ్ ఇక్కడ చూస్తే యూఆర్లో 383, ఈడబ్ల్యూఎస్ 64 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అలా కేటగిరీ వైజ్ అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ అంటే ఏమేమిటన్నది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. కమ్యూనికేషన్, ఎలక్ట్రీషియన్, వెటర్నరీ ఇలా మనకి హెడ్ కానిస్టేబుల్లోకి వస్తాయి. ఇక్కడ కూడా మనకి కేటగిరీస్ వైజ్ వేకెన్సీస్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 233. యూఆర్కి అంటే యూఆర్ కేటగిరీ వాళ్ళకి 105, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 20, ఓబీసీ వాళ్ళకి 62, ఎస్సీ వాళ్ళకి 27, ఎస్టీ వాళ్ళకి 19 అనమాట. ఇవన్నీ కూడా హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన కేటగిరీ వైజ్ పోస్టులు అనమాట, వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ చూడండి ఎస్ఎస్బి సబ్ ఇన్స్పెక్టర్ ఖాళీల డీటెయిల్స్ చూద్దాం. ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్కి మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 51 కదా. ఆ 51 మనకి కేటగిరీస్ వైజ్ ఇచ్చారు కాబట్టి చూడండి. యూఆర్ 7, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 0 ఇలా మనకి కేటగిరీస్ వైజ్ అయితే ఇచ్చారు కదా. యూఆర్లో మొత్తం వేకెన్సీస్ వచ్చేసరికి 28, ఈడబ్ల్యూఎస్లో 2, ఓబీసీ వాళ్ళకి 9, ఎస్సీ వాళ్ళకి 9, ఎస్టీ వాళ్ళకి 3 ఇలా టోటల్ 51 వేకెన్సీస్. అండ్ నెక్స్ట్ ఏఎస్ఐ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ యొక్క వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ చూద్దాం. పోస్ట్ మొత్తం 7 ఖాళీలు అయితే ప్రకటించబడ్డాయి. అవి కూడా మనకి కేటగిరీస్ వైజ్ ఇచ్చారు కాబట్టి చెక్ చేసుకోండి. యూఆర్లో మొత్తం 3 అనమాట. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇవ్వలేదు, ఓబీసీ వాళ్ళకి ఇవ్వలేదు, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1 ఇలా టోటల్ 5 అనమాట. సో ఇవన్నీ కూడా మనకి వేకెన్సీస్ ఖాళీల యొక్క డీటెయిల్స్ అనమాట. అండ్ ఫైనల్గా ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. అభ్యర్థులు ఎస్ఎస్బి రిక్రూట్మెంట్ 2026 కోసం అధికారిక వెబ్సైట్ అంటే ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చారు చూడండి. 2 వెబ్సైట్ లింక్స్ అయితే ఇచ్చారనమాట. డైరెక్ట్ అప్లై లింక్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దరఖాస్తు ప్రారంభించడానికి ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లింక్ మీద క్లిక్ చేస్తాం కదా. అధికారిక వెబ్సైట్ లింక్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి లింక్ పై క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్ను ఎంటర్ చేయాలి. అలాగే ఆధార్ నెంబర్తో లాగిన్ అవ్వాలంటే మీకు ఓటీపీ వెరిఫికేషన్ ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్తో లాగిన్ అయిపోయిన తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ 1 వచ్చేసరికి పర్సనల్ డీటెయిల్స్, స్టెప్ 2 వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ 1 వచ్చేసరికి ఫోటో అండ్ అలాగే సిగ్నేచర్, సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. మీ యొక్క కేటగిరీ వైజ్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది, చెప్తాను ఎంత ఏంటి అన్నది. అప్లికేషన్ సబ్మిట్ చేసే ముందు ఫీ పే చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి లాస్ట్లో ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి కేటగిరీస్ వైజ్ అప్లికేషన్ ఫీ అయితే ఇచ్చారు కదా. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 100 రూపీస్, ఎస్సీ ఎస్టీ మాజీ సైనికులు అలాగే ఫీమేల్స్ ఎటువంటి ఫీ లేదనమాట. చెల్లింపు విధానం వచ్చేసరికి ఆన్లైన్లోనే చెల్లించాలన్నమాట. నెక్స్ట్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూడండి. కానిస్టేబుల్కి వచ్చేసరికి 21+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. రిమైనింగ్ పోస్టులకు వచ్చేసరికి 18+ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే చూద్దాం. ఇక్కడ మొత్తం కూడా కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ పోస్టులు అయితే ఉన్నాయి కదా. హెడ్ కానిస్టేబుల్ ఈ పోస్ట్ వైజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కూడా చెక్ చేద్దాం. హెడ్ కానిస్టేబుల్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ 18 to 27 ఇయర్స్ ఉండాలి. గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి పాస్ అయి ఉండాలన్నమాట.
అండ్ నెక్స్ట్ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 27. ఇది క్వాలిఫికేషన్ చూసుకుంటే గుర్తింపు పొందిన బోర్డు నుంచి సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మరియు గణితంతో అంటే 12th పాస్ అయి ఉండాలన్నమాట. హెడ్ కానిస్టేబుల్లో ఎలక్ట్రీషియన్కి సంబంధించిన క్వాలిఫికేషన్ చూసుకుంటే ఏజ్ లిమిట్ 18 to 25. జస్ట్ 10th పాస్ అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వెటర్నరీకి వచ్చేసరికి 18 to 27, 12th పాస్ అయి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూడండి కానిస్టేబుల్ పోస్టులు. ఈ కానిస్టేబుల్ పోస్ట్కి వచ్చేసరికి 21 to 27 అనమాట. 10th పాస్ అయి ఉండాలి. అలా మనకి పోస్ట్ వైజ్ అయితే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అలాగే ఏజ్ లిమిట్ రెండు కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చేసారనమాట. సో ఏఎస్ఐకి ఎస్ఐకి ఇలా క్లియర్గా ఏజ్ లిమిట్ అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా అయితే ఇచ్చేసారు. అలాగే దాంతోపాటు అంటే క్వాలిఫికేషన్తో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలన్నమాట. సో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఎగ్జామ్ ఉంటుంది అలాగే టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇదన్నమాట ఎస్ఎస్బి కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఏఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.